శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. మనం ఇప్పుడు స్వయంభూ శ్రీ పునిశీల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పెంజిలకోనలో ఉన్నాము. ఇక్కడ పెంజిలకోనలో ఫస్ట్ మనము దర్శనంకి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ ముందర ఎంట్రన్స్లోనే ఉంటుంది, సర్వదర్శనం ఉంటుంది, రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ చూస్తే మనకు పెద్ద కొండ ఉంటుంది చుట్టుపక్కలంతా. దర్శనం ఖాళీగా ఉంది, తొందరగా దర్శనం అయిపోతుంది. భక్తులందరికీ తెలియజేస్తున్నాము. స్వామివారి టెంపుల్కి ఎదురుగా వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి రైట్ సైడ్లో కొంచెం అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అట్ట వెళ్తే ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్కి ఎదురుగా కోనేరు ఉంటుంది. ఇక్కడ ఈ షెడ్డు, ఇక్కడ స్వామివారి టెంపుల్కి ఎదురుగా రేకుల షెడ్డు భక్తుల సౌకర్యార్థం కోసం క్రేన్ వర్క్ అధినేత వాళ్ళు స్పాన్సర్ చేశారు. మనకు అక్కడ బోర్డులు చూసినా అక్కడ ఉంటుంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మనం ఇక్కడికి రావాలంటే తిరుపతి నుంచి అయితే 120 కిలోమీటర్స్, 120 కిలోమీటర్లు వస్తుంది. తిరుపతి నుంచి వెంకటగిరి నుంచి రాపూర్ నుంచి పెంచిలకోన. డైరెక్ట్గా అయితే తిరుపతి నుంచి రాపూర్ ఉంటుంది, రాపూర్ నుంచి పెంచిలకోనకి బస్సెస్ ఉంటుంది. ఇక్కడ స్వామివారు ఉగ్రరూపం దాల్చి ఉంటారు. శుక్రవారం సాయంత్రం నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. స్వామివారు చాలా భక్తులకు ఇంటి దైవముగా స్వామివారు ఇక్కడ కొలువున్నారు. కోనేరు పక్కనే కళ్యాణ కట్ట ఉంటుంది, తల్లైనలాలు ఇచ్చేదానికి. అక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఫస్ట్ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ కోనేరు తర్వాత కళ్యాణ కట్ట ఉంటుంది. ఇప్పుడు శనివారం అయితే ఎక్కువ జనాభా వస్తారు. ఇప్పుడు 10 గంటలు అవుతా ఉంది మార్నింగ్తో. జనాభా చూడండి చాలా ఎక్కువగా వస్తుంటారు. పెంచిలకోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. స్వామి చాలా పవర్ఫుల్. వెనకాల పెద్ద కొండ ఉంటుంది. స్వయంభూ పునిశీల నరసింహస్వామి టెంపుల్.